జగన్ రెడ్డి ఏం చేశాడని ఒత్తుకుంటా అంటారు కదా. ఇవి జగన్ రెడ్డి చేసినది. ఆయన లేని తర్వాత తెలుస్తుంది మీకంతా. విద్యా వైద్యంలో తీసుకొని వచ్చిన ప్రతి మార్పు ఏ ప్రభుత్వమైనా గొప్పగా ఏం చేయాలా? ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది బేసిక్ విద్యా వైద్యం. దాని మించినది వేరేది ఏంది లేదు. మిగతాదని తర్వాత సంగతి. దానిని ఫస్ట్ ప్రియారిటీ పెట్టుకొని చేసినారు కదా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం. ఏందో అతను గాలి మాటలు చెప్పడం, ఆ గాలి కూతలు నమ్మడం, గాలి కూతలు కుయ్యడం. పోయి చూడండి తెలుస్తా అంటది. రైతులు పండించిన పంటను కొట్టేసుకుంటా పోతా అంటే రోజు చెనిక్కాయలు గిట్టుబాటు లేదు, కందికి గిట్టుబాటు లేదు, ఏ దానికి గిట్టుబాటు లేదు. అరటి ఈరోజు 20,000 పెద్దగా రాస్తారు, మళ్ళీ ఒక వారం భాగాల కల్లా అరటి 2,000 అని రాస్తారు. అంత దయనీయమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాయలసీమ ద్రోహిగా మిగిలిచిపోతారు చరిత్ర పుటల్లో. సీఎంఓ నుంచి కాదు రావాల్సిన మీ వాళ్ళు ఖచ్చితంగా అందరినీ పిలుచుకొని పోయి మాట్లాడాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటికైనా మనమైనా కూడా చిన్న చిన్న దాంట్లో నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇవి కాదు ప్రియారిటీస్. మనం డిస్కస్ చేయాల్సింది అవి కాదు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఇప్పటికీ ఇదేంది, ఈ దేశంలో ఏంది లేదు, జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా ఏం లేవు. అన్నీ మనం ఏంది లేదు, అన్నీ ఇద్దరు గుజరాతీలకు అమ్ముతున్నారు. అందుకంటే వేరేది ఏం జరగటం లే. ఇక్కడ ఎవడో ఒకడు మాట్లాడకపోతే ఇలాగే నాశనం అయిపోతాం.